హాయ్ నమస్తే. నేను మీ సునీల్ కుమార్ గాజుల. మేము ఊరోళ్ళం, ఎవరిని మోసం చేయం. ఇది నిజం, వాస్తవం. కానీ ఈరోజు చాలా సందర్భాలలో ఊర్లో ఉన్న వాళ్ళే మోసపోతూ ఉన్నారు. ఊర్లో అని ఏంటండి, ఎక్కడున్నా కానీ మోసపోవడం సహజంగా జరిగిపోతూ ఉంటుంది కదా. దీనికి ముఖ్యమైన కారణం మనిషి యొక్క స్వార్థం. మనిషే స్వార్థ జీవి అని అంటూ ఉంటారు. ఎంతసేపు తనకు రావడం కోసం ఆలోచించే వ్యక్తి తను ఇచ్చే దగ్గర ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడట. గాడ్ గివ్స్ 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 అండ్ ఫర్ గివ్స్ అట. ప్రకృతి కూడా ఇచ్చి 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 మర్చిపోతూ ఉంటుందట. కానీ మ్యాన్ గెట్స్ 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 అండ్ ఫర్ గెట్స్ అట. మనిషి పొంది 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 పొందిన తర్వాత మర్చిపోతూ ఉంటాడట. నిజంగా కానీ కొన్ని సందర్భాలలో జాగ్రత్తగా ఆలోచించే ప్రయత్నం చేస్తే మనము ఇబ్బందులు పడడానికి, మనకు సమస్యలు రావడానికి, మోసపోవడానికి ముఖ్యమైన కారణం ఏదైనా ఉందా అనంటే అది మనమే కదా. ఒక్కసారి కొంచెం ఆలోచించే ప్రయత్నం చెయ్యి. చిన్న చిన్న ఈగోలకు పోయి, చిన్న చిన్న కోపాలకు పోయి, ఆ కోపంలో అనకూడని మాటలు అంటూ, చేయకూడని పనులు చేస్తూ, పెద్ద పెద్ద కేసులు పెట్టుకుంటూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ, కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం కదా. ఈరోజు రాజ్యాంగ దినోత్సవము. ఈ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నువ్వు దేనిలోనైనా సరే రాజీ మార్గాన్ని ఎంచుకోగలిగితే నీ జీవితం రాజులాగా జీవించడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుందట. ఆలోచించి ఒక్కసారి.